లెనిన్ అయ్యగారి కొత్త సినిమా ఆఫ్టర్ ఏజెంట్. అంటే ఏజెంట్ సినిమా తర్వాత అసలు మళ్ళీ ఏ సినిమా వస్తుందో తెలియదు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఫైనల్లీ లెనిన్ అనే మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది. అసలు ఈ సినిమా ఎలా ఉంది, అసలు ఈ సినిమా చూడాలా, అసలు ఏం చూడాలి అని అంటే ఈ మూవీ ప్లాట్ చెప్తాము ముందు. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే ఒక విలేజ్లో కురుక్షేత్రం టైప్ ఆఫ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఆ స్టోరీలో వీళ్ళది ఒక క్యూట్ లవ్ స్టోరీ. ఈ క్యూట్ లవ్ స్టోరీ మధ్యలో ఆ ఇంటెన్స్ డ్రామా అనేది ఎలా క్రియేట్ అయింది, అసలు ఏం జరిగింది అనేది మనకి మూవీ ప్లాట్. నేను ఇంతకంటే ఎక్కువ రివీల్ కూడా చేయాలి అని అనుకోవట్లేదు నేను. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్గా మాట్లాడదాం ముందు. అయ్యగారు కమ్బ్యాక్ ఇచ్చారు, చెప్తున్నా కదా, అయ్యగారే నెంబర్ 1. ఆ టెంప్లెట్ వేసుకోవచ్చు ఇక్కడ, అంత షూర్ షాట్ చేస్తున్నా. అండ్ ఇది ప్యూర్ మన డ్రామా రిలేటెడ్ స్టోరీ అన్నమాట. అండ్ భాగ్యశ్రీ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఎలా చెప్తున్నాను అని అంటే కళ్ళతోనే యాక్ట్ చేసింది మీకు. ఎవ్రీ ఫ్రేమ్ చూస్తున్నప్పుడు మీకు కళ్ళు మాత్రమే కనిపిస్తాయి తెలుసా, కళ్ళతో అంత బాగా యాక్ట్ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై ఎస్ఎస్ తమన్ గారు అయితే పీక్, చాలా బాగా కొట్టారు. అండ్ మనకు మూవీ మొత్తం ఒక వరల్డ్ డ్రామా టైప్లో వెళ్తుంటుంది కాబట్టి ఫస్ట్ ఏంటి అని అంటే కురుక్షేత్రంకి దీనికి లింక్ ఏంటి, ఇదంతా ఏంటి, అసలు సంబంధం లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ట్రైలర్ కట్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీకు కురుక్షేత్రానికి దీనికి వీళ్ళ వరల్డ్ బిల్డింగ్కి లింక్ ఏంటి అనేది ప్యూర్ నీట్గా కనిపిస్తుంది. అండ్ మూవీలో నా ఫేవరెట్ అంటే మనకి ప్రీ ఇంటర్వెల్ షాట్ అయినా, క్లైమాక్స్, మళ్ళీ తర్వాత ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర నుంచి సినిమా ఒక లెవెల్లో వెళ్తుంది. అసలు మామూలుగా వెళ్ళదు తెలుసా, చాలా బాగా అనిపించింది నాకు సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఫైనల్గా ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందో చెప్పాలి అని అంటే వెల్ సాటిస్ఫైడ్ మూవీ. నాకు ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను పీవీఆర్లో కూర్చొని నేను పెట్టిన 200 రూపాయలకి నేను చాలా హ్యాపీగా చూశాను సినిమా. నాకు అయితే ఎక్కడ కూడా అరే బోర్ కొట్టింది అన్న థాట్ ఏం లేదు. నాకు అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. అపార్ట్ ఫ్రమ్ సమ్ కొట్టేస్తే సినిమా ఓవరాల్ నాకు చాలా బాగా నచ్చింది. అయ్యగారి సినిమా అది పాత సినిమాలు కూడా బాగుంటాయి, లైక్ ఎలా అంటే హిట్ కొట్టలేదు అని కాదు, ఆఫ్టర్ లాంగ్ టైం హిట్ కొట్టాము అంతే. నాకు మిస్టర్ మజ్ను నచ్చుతుంది, హలో మూవీ నచ్చుతుంది, అప్పుడు మళ్ళీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ కూడా నాకు నచ్చుతుంది. ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ అపార్ట్ ఫ్రమ్ కొన్ని మూవీస్ వల్ల హిట్ లేదు అన్నారు. కానీ ఈ మూవీతో హిట్ కొట్టేసాం మనం యాక్చువల్గా. సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వీడియోస్ అనదర్ వీడియో. బాయ్.